హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 37. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంతోష్, మనమిద్దరం బైక్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అంది హారిక సంజయ్ని చూస్తూ. అదేంటి చిట్టి అలా అంటావు? ఇప్పుడేమైంది? ఇద్దరం కలిసే కదా వచ్చాము, కలిసి వెళ్దాము అన్నాడు సంజయ్ హారిక బిహేవియర్ అర్థం కాక కన్ఫ్యూజ్గా చూస్తూ. అవును సంతోష్, ఇద్దరం కలిసే వచ్చాము, కానీ అప్పుడు నీ మనసులో నా మీద ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలియదు కదా. ఇప్పుడు నాకు తెలిసాక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది అంది హారిక. ఓహో అవునా? అంటే మనసులో నీ మీద లవ్ ఫీలింగ్ ఉందని తెలిసినా ఏమీ లేనట్లు నటిస్తూ ఉండడం కరెక్టా? లేకపోతే నా మనసులో ఉన్నది ఉన్నట్లు ఏ దాపరికం లేకుండా నీకు చెప్పడం కరెక్టా అన్నాడు సంజయ్. అలా కాదు సంతోష్, నీతో రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇంతకుముందు నీ బైక్ మీద నేను వచ్చినా నాకెప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. ఇప్పుడు నీ బ్యాక్ సైడ్ కూర్చుని జర్నీ చేయాలంటే నాకే తెలియని ఏదో ఫీలింగ్ అంది హారిక కొంచెం ఇబ్బంది పడుతూ. ఓసే మెంటల్, అది ఇబ్బంది కాదే. నీకు ఫస్ట్ టైం నేను అలా ప్రపోజ్ చేసేసరికి నన్ను చూస్తూ నాతో పాటు జర్నీ చేయడానికి సిగ్గుపడుతున్నావు. నీ మనసు నాకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. నీ బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారిపోతున్నాయి. కాఫీ షాప్కి వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను ప్రపోజ్ చేయబోతున్నాను అని నీ సిక్స్త్ సెన్స్ నీకు చెప్పిందని నాకు తెలుసు. నీ బిహేవియర్ నాకు అర్థమవుతూనే ఉంది అని తనలో తానే అనుకున్నాడు సంజయ్ సిగ్గుపడుతూ తనతో జర్నీ చేయడానికి ఆలోచిస్తున్న హారికాని చూస్తూ. చూడు చిట్టి, నువ్వు నాతో పాటు కాఫీ తాగడానికి వెళ్ళావని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. మళ్ళీ నాతో పాటు మీ హాస్టల్ దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య ఏదో జరిగిందని వాళ్ళందరూ గెస్ చేస్తారు. ఇక దీప అయితే క్యూరియాసిటీ తట్టుకోలేక, నేను తనకి తెలుసు కాబట్టి తను నన్ను క్వశ్చన్ చేస్తే మాత్రం నేను నిన్ను ఎలా సర్ప్రైజ్ ఇస్తూ ప్రపోజ్ చేశానో డీటెయిల్గా చెప్తాను అన్నాడు సంజయ్ హారికాని చూస్తూ. నో నో ప్లీజ్, నువ్వు ఇదంతా మా ఫ్రెండ్స్కి చెప్పకు. ఇప్పుడేంటి, నేను నీతో పాటు రావాలి అంతే కదా అంటూ సంజయ్ బైక్ ఎక్కింది హారిక. నాకు తెలిసే నువ్వు ఎలా చెప్తే మాట వింటావో అనుకుంటూ హారిక ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు సంజయ్. అమ్మయ్య, ఇప్పుడు నేను నా మనసులో ఏది ఉంటే అది నీతో మాట్లాడొచ్చు అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి హారికాని చూస్తూ. హా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు సంతోష్? కొంచెం క్లారిటీగా చెప్తావా అడిగింది హారిక డౌట్గా చూస్తూ. ఏమీ లేదు చిట్టి, ఇన్ని రోజులు నీ మీద నాకు కలిగే ఫీలింగ్స్ అన్నీ నీతో షేర్ చేసుకోవాలని ఉన్నా షేర్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా అన్నాడు సంజయ్. ఏంటి సంతోష్, ఏం మాట్లాడుతున్నావు? నీలో నువ్వే దాచుకునేంత ఫీలింగ్స్ నీకేమున్నాయి? అది కూడా నా గురించి అంది హారిక డౌట్గా ఫేస్ పెట్టి. నీకు గుర్తుందా చిట్టి, శ్రావణి పెళ్ళికి మనమందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు నువ్వు రెడ్ కలర్ శారీ కట్టుకుని వచ్చావు అన్నాడు సంజయ్ గుర్తు చేస్తూ. హా అవును, అయితే ఏంటి? ఇప్పుడు అది ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఆ రోజు ఆ రెడ్ కలర్ శారీలో నువ్వెంత బాగున్నావో తెలుసా? పాలమిగడ రంగులో ఉండే నీ నడుము, రెడ్ శారీ గాలికి అలా అలా ఎగురుతుంటే ఎంత బాగుందో చూడడానికి. ఆ రోజు కావాలనే నీ బ్యాక్ సైడ్ చిన్నగా మెట్లు దిగాను, గుర్తుందా? నిన్నలా చూడాలని, మళ్ళీ నువ్వెప్పుడు శారీ కట్టుకుంటావా అని తెగ వెయిట్ చేశాను తెలుసా అన్నాడు సంజయ్ రొమాంటిక్గా హారికాని చూస్తూ, తన లవ్ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ. ఒరేయ్, ఏంటా మాటలు? నిన్ను చంపేస్తాను. అయినా నన్ను అలా చూసి మళ్ళీ నాతోనే చెప్తున్నావా?
హౌ డేర్ విత్ మీ అంటూ సంతోష్ని బ్యాక్ సైడ్ నుంచి ఒక్కటి కొట్టింది హారిక. ఏయ్ చిట్టి, ఇప్పుడు నువ్వు నాకేమీ బాడీ మసాజ్ చేయక్కర్లేదు, మళ్ళీ అలవాటైపోతే ఇబ్బంది కదా అన్నాడు సంజయ్ హారికాని కవ్విస్తూ. ఏంట్రా నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు, కొంచెం కూడా సిగ్గులేదా నీకు అంది హారిక సంజయ్ మాటలకు ఇబ్బంది పడుతూ. ఓసేయ్, నీ దగ్గర నాకు సిగ్గెందుకే, అయినా నా ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పక ఇంకెవరితో చెప్తాను చెప్పు అన్నాడు సంజయ్. ఆహా, అవునా, ఓవర్ అవుతున్నట్లు లేదు, మనసులో ఏదనుకుంటే అది నాతో అనేస్తావా, కొంచెం తగ్గించుకుంటే మంచిది అంది హారిక సంజయ్ని చూస్తూ. అబ్బా చిట్టి, నేను నిన్ను ప్రపోజ్ చేసిన తర్వాత కూడా నా మనసులో నువ్వే ఉన్నావని నీకు తెలిసినా కూడా నా మనసులో కలిగే ఫీలింగ్స్ ఏవి బయటికి చెప్పకుండా సైలెంట్గా ఎలా ఉండమంటావు చిట్టి? ఇలా ఇంకా ఎంతకాలం రూల్స్ పెడుతూనే ఉంటావు నాకు? నాలో కలిగే ఫీలింగ్స్ అన్నీ చెబుదామనుకున్నాను, ఒక్కటి చెప్తేనే నన్ను కొట్టేస్తున్నావు, అన్నీ చెప్తే ఏం చేస్తావో ఏమో అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి కోపంగా తనని చూస్తున్న హారిక ఫేస్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ. అంటే ఏంటి, నీకింకా నా మీద ఇలాంటి ఫీలింగ్స్ చాలా ఉన్నాయా అంది హారిక రొమాంటిక్గా తననే చూస్తున్న సంజయ్ని చిరుకోపంగా చూస్తూ. అబ్బా, ఒకటా రెండా, ఎన్నని చెప్పమంటావు చిట్టి, వింటావా అన్నాడు సంజయ్. వినాలని మనసులో ఉన్న తన గురించి సంజయ్ ఏమనుకుంటాడో అని. షటప్ సంతోష్, ఏం వినమంటావు, నువ్వేమీ చెప్పొద్దు, నేనేమీ వినలేను అంది హారిక లేని కోపాన్ని నటిస్తూ. ఓకే ఓకే చిట్టి, ఇంకెంతకాలం నన్ను మాట్లాడకుండా చేస్తావో నేను చూస్తాను. ఇలా కండిషన్స్తో నా మనసులోకి ఫీలింగ్స్ అయితే రాకుండా ఉండవు కదా అన్నాడు సంజయ్ నవ్వుతూ. ఇద్దరూ ఒక 5 minutes చూసి చూడనట్లు చూసుకుంటూ సైలెంట్ అయిపోయారు. చిట్టి, నేనొకటి అడుగుతాను, చెప్తావా అన్నాడు సంజయ్. ఏంటి సంతోష్, నేను చెప్పగలిగేదైతే తప్పకుండా చెప్తాను అంది హారిక సంజయ్ ఏమడుగుతాడా అని ఆలోచిస్తూ. చిట్టి, నా మనసులో నీ గురించి ఏమనుకున్నానో ఏ దాపరికం లేకుండా నీతో చెప్పాను. నువ్వు కూడా నా గురించి ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు ఏమనుకున్నావో చెప్తావా అన్నాడు సంజయ్ హారిక ఏం చెప్తుందో వినాలని ఆశపడుతూ. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు పెళ్లి పందిట్లో నువ్వు స్మోకింగ్ చేస్తూ స్టైల్గా పొగని గాల్లోకి రింగులు రింగులుగా వదులుతూ ఎవరితోనో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ కనిపించావు. నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి హీరోలాగా ఉన్నాడు అంటుంటే అప్పుడు చూశాను నేను నిన్ను. నాకు ఆ రోజు నీ పక్కనే చిన్నపిల్లలు ఆడుకుంటున్నా నువ్వు చూసుకోకుండా స్మోక్ చేయడం ఎందుకనో నచ్చలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదని తిట్టుకున్నాను, కానీ అది తప్పని తెలుస్తోంది అంది హారిక. అవునా, అంటే ఇప్పుడు నాకు కామన్ సెన్స్ ఉంది అని ఒప్పుకుంటున్నావా చిట్టి అన్నాడు సంజయ్. కామన్ సెన్స్ మాత్రమే కాదు, నీలో గుడ్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. చదువుకునే పిల్లల కోసం డొనేషన్స్ ఇచ్చావు, ఆడపిల్లలకి చాలా రెస్పెక్ట్ ఇస్తావు, లేడీస్ హాస్టల్స్ గురించి చాలా బాగా ఆలోచించావు. మా ప్రిన్సిపాల్తో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, నువ్వు పెద్దవాళ్ళకి కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తావని. ఈరోజు నేను నీలో మరొక గుడ్ క్వాలిటీ చూశాను. చాలామంది వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే చనిపోతామని లేకపోతే చంపేస్తామని బెదిరిస్తారు, కానీ నువ్వు నన్ను ప్రపోజ్ చేసినా ఫోర్స్ చేయకుండా టైం ఇచ్చావు. పైగా నా డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తానని కూడా చెప్పావు. హారిక బ్యాక్ సైడ్ నుంచి సంజయ్ భుజం మీద చెయ్యి వేస్తూ, నువ్వు చాలా చాలా మంచోడివి సంతోష్ అంది మెచ్చుకోలుగా సంజయ్కి కాంప్లిమెంట్ ఇస్తూ. హారిక తనంతట తాను చెయ్యి వేసి క్లోజ్గా మాట్లాడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ సంజయ్, అవునా చిట్టి, నాలో అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా, అయితే నేనెవరికైనా నచ్చుతాను కదా. హారిక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సైడ్ మిర్రర్లో నుంచి చూస్తూ నీకు నచ్చానా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. సంజయ్ ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం చేసుకుని, నాకేం తెలుసు సంతోష్, అయినా ప్రతి ఒక్కరూ నిన్నిష్టపడాలి అన్న రూలేం లేదు కదా అంది హారిక సంజయ్ని కవ్విస్తూ లోపల నవ్వుకుంటూ. అయినా చిట్టి,
అందరూ నాలాగా ధైర్యంగా మనసులో ఏముందో బయటికి చెప్పరు. అలా చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి తెలుసా? ఆహా, అవునా? ఒకరి మీద ఇష్టం ఉంది అని చెప్పడానికి కూడా ధైర్యం కావాలా? అంది హారిక. చిట్టి, ఒక్కసారి ఆలోచించు. మనం ప్రాణప్రదంగా ప్రేమించిన వాళ్ళకి మన మనసులో ఉన్న ప్రేమను తెలియజేస్తే వాళ్ళు నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ లవ్ యూ అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అన్నాడు సంజయ్. హారిక మౌనంగా ఉందే తప్ప సంజయ్కి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తోంది. చూసావా చిట్టి, నీ దగ్గర కూడా సమాధానం లేదు. ఒకరిని ప్రపోజ్ చేసేటప్పుడు మన లవ్ పార్ట్నర్ రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం ఎంత భయంకరంగా ఉంటుందో, అప్పటి వరకు వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా పోతుందేమో అన్న ఆలోచన అస్సలు భరించలేరు. కానీ మనసులో ఉన్న విషయం ఎప్పటికైనా చెప్పి తీరాలి కదా. అలా చెప్పేటప్పుడు లవ్ పార్ట్నర్ నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చినా తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి కదా అన్నాడు సంజయ్ హారిక కళ్ళల్లోకి చూస్తూ. అంటే సంతోష్ ఉదయం నన్ను ప్రపోజ్ చేసినప్పుడు నేను తనని ఎక్కడ రిజెక్ట్ చేస్తానో అని టెన్షన్ పడ్డాడా? ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. నాతో తన మనసులో ఉన్న మాట చెప్పడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నట్లు ఉన్నాడు అని మనసులో ఆలోచిస్తూ సైడ్ మిర్రర్లో నుంచి సంజయ్ని చూస్తోంది హారిక. ఇద్దరూ బైక్ మీద వెళ్తూ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. సంతోష్, సంతోష్, ఒక్కసారి బైక్ ఆపు అంది హారిక చాలా కంగారు పడుతూ వాళ్ళ మధ్య ఉన్న సైలెన్స్కి ముగింపు చెప్తూ. ఏమైంది చిట్టి, ఎందుకంత గట్టిగా అరిచావు? సడన్ బ్రేక్ వేసి హారిక వైపు చూస్తూ అడిగాడు సంజయ్. అక్కడ చూడు, అదిగో అక్కడ, ఆ షాప్ దగ్గర జరీనా కదూ? ఆశ్చర్యంగా చూస్తోంది హారిక. అవును, అయితే ఏంటి? జరీనా షాప్కి రాకూడదా? ఈ మాత్రం దానికి అంత గట్టిగా అరిచావా అన్నాడు సంజయ్. అబ్బా సంతోష్, చెప్పేది విను. నిన్న నైట్ అది హర్షతో కాకినాడ వెళ్తున్నాను అని మా అందరితో చెప్పి హాస్టల్ నుంచి బయటికి వచ్చింది. కానీ కాకినాడ వెళ్లకుండా ఇక్కడ విజయవాడలోనే ఉన్నారన్నమాట. మా అందరితో అది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు ఇది ఎక్కడ ఉంది? అంత నైట్ హర్షతో బయటికి వచ్చి ఏం చేసింది? వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదు అని అబద్ధం చెప్పి వీళ్ళిద్దరూ ఇలా తిరగడం కరెక్టా? అసలు జరీనాకి బ్రెయిన్ పనిచేయదా? అతను రమ్మంటే ఇది మా అందరితో అబద్ధం చెప్పి ఇలా బయటికి రావడం తప్పు కాదా? పద వెళ్ళి మాట్లాడదాం అంటూ షాప్ వైపు కోపంగా అడుగులు వేస్తోంది హారిక. చిట్టి ఆగు. చిట్టి, ఎందుకంత కోపం? అసలు ఫస్ట్ ఏం జరిగిందో మాట్లాడి తెలుసుకో అంటూ హారికని ఫాలో అవుతున్నాడు సంజయ్. జరీనా నా ఫ్రెండ్ సంతోష్. తన గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉండగలను? తను ఏం చేస్తే నాకెందుకులే అని చూస్తూ ఊరుకుంటే మా ఫ్రెండ్షిప్కి అర్థం లేదు. తను తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. నా ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ కాకూడదు అని అంటూ సంజయ్ కూల్ చేయడానికి ట్రై చేస్తున్నా వినిపించుకోకుండా కోపంగా ముందుకు కదులుతోంది హారిక. షాప్లో మెడిసిన్స్ తీసుకుంటున్న జరీనా బ్యాక్ సైడ్ నుంచి భుజం మీద చెయ్యి వేసింది హారిక. జరీనా వెనక్కి తిరిగి చూసి ఏం మాట్లాడాలో తెలియక తికమకగా చూస్తూ, నువ్వేంటి హారిక ఇక్కడ అంది. ఆ మాట నేనడగాలి, రివర్స్లో నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? నిన్న మాతో కాకినాడ వెళ్తున్నాను అని చెప్పి విజయవాడలోనే ఉన్నావు. ఇంతకీ నువ్వు హర్ష అంత నైట్ మాతో అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళారు అని కొంచెం గట్టిగా నిలదీసి అడిగింది హారిక. అది అంటూ అసలు సమాధానం చెప్పకుండా కన్ఫ్యూజ్గా చూస్తోంది జరీనా. ఏంటే అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నేల చూపులు చూస్తున్నావు. అసలేమైంది? ఎందుకు మాతో అబద్ధం చెప్పి మీ ఇద్దరు బయటికి వచ్చారు? మరొకసారి గట్టిగా అడిగింది హారిక. ప్లీజ్ హారిక, నన్నేమీ అడగవద్దు, నేనేమి చెప్పలేను అంటూ ముందుకు కదిలింది జరీనా. ఏంటి, నాతో కూడా షేర్ చేసుకోలేనంత సీక్రెట్స్ ఉన్నాయా నీకు? చెప్తావా చెప్పవా? ఇంతకీ నీతో పాటు హర్ష కూడా వచ్చాడు కదా, అతను ఏడి?
ఎక్కడున్నాడు? అటు ఇటు చూస్తూ అడిగింది హారిక. హారిక ప్లీజ్ వదిలే, నీ పని నువ్వు చూసుకో అంటూ ముందుకు కదులుతున్న జరీనా చెయ్యి పట్టుకుని లాగి చెంప పగిలేలా ఒక్కటి కొట్టింది హారిక. ఏంటే, ఏమనుకుంటున్నావు? నా పని నేను చూసుకోవాలా? నువ్వు ఒక అబ్బాయితో నైట్ బయటికి వచ్చినా నేను నిన్ను పట్టించుకోకూడదా? నువ్వేం చేస్తున్నా చూస్తూ కూర్చోవాలా? నీ లైఫ్ని నీ చేతులతో నువ్వే స్పాయిల్ చేసుకుంటుంటే ఫ్రెండ్గా నేను చూస్తూ ఊరుకోవాలా? అప్పుడు మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి అర్థం ఉంటుందా? చాలా గట్టిగా సీరియస్గా జరీనా వైపు చూస్తూ అడిగింది. హారిక అలా బిహేవ్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సంజయ్, ఏయ్ చిట్టి, ఏంటలా కొట్టేశావు? మాట్లాడొచ్చు కదా. తనని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్లీజ్ సంతోష్, నువ్వు మాట్లాడకు, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, కొంచెం సేపు నువ్వు సైలెంట్గా ఉండు సీరియస్గా చెప్పింది హారిక. ఈ గొడవంతా అప్పుడే షాప్కి వచ్చిన హర్ష చూస్తూ, హారిక, జరీనా గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకు జరీనాకి క్యారెక్టర్ లేదనుకుంటున్నావా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా జరీనా మీద చేయి చేసుకున్నావు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకునే జరీనా ఈ ఒక్క విషయం మీ దగ్గర దాచిపెట్టింది. అదేంటో తెలుసా? తను పుట్టింది పెరిగింది మొత్తం విజయవాడలోనే. వాళ్ళ డాడీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ డాడీ బ్యాక్గ్రౌండ్ చెప్తే కాలేజీలో సీట్ దొరకదని వాళ్ళ డాడీ తన దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు, ఎవ్వరి దగ్గర తన గురించి చెప్పవద్దని. నాకు కూడా జరీనా చెప్పలేదు. నేను తనని 2 years నుంచి లవ్ చేస్తున్నాను. తనని ఫాలో చేస్తూ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు తెలిసింది నాకు, వాళ్ళు ఉండేది విజయవాడలోనే, వాళ్ళ డాడీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అని. కానీ నా ప్రేమకి అవేమీ అడ్డు రాలేదు. తను నా ప్రేమను 2 years యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా ఇది ఒక కారణమని నాకు తర్వాత అర్థమైంది. చిన్నప్పటి నుంచి తన బ్యాక్గ్రౌండ్ తెలియగానే తన ఫ్రెండ్స్ అందరూ తనకి చిన్నగా దూరం అవ్వడానికి ట్రై చేసేవాళ్ళుట. అందుకనే మీతో తన బ్యాక్గ్రౌండ్ గురించి ఎప్పుడూ డిస్కషన్ చేయలేదు. ఇంతకు మించి జరీనా మీతో ఇంకా ఏమి అబద్ధాలు చెప్పలేదు. నిన్నటి నుంచి వాళ్ళ అమ్మగారికి ఫుల్ ఫీవర్, మూసిన కన్ను తెరవట్లేదు. తన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసింది నేను ఒక్కడినే కాబట్టి నన్ను హెల్ప్ అడిగింది. అందుకనే తనకి తోడుగా నేను వచ్చాను. అదిగో అక్కడ కనిపిస్తోంది కదా ఎదురుగా, ఆ చిన్న ఇల్లు జరీనా వాళ్ళది. పద, వాళ్ళమ్మ ఏ పరిస్థితుల్లో ఉంటుందో చూడు అంటూ హర్ష హారిక చెయ్యి పట్టుకుని జరీనా వాళ్ళ ఇంటి లోపలికి తీసుకువెళ్తున్నాడు. చిట్టి, నేను చెప్తూనే ఉన్నాను, ఫస్ట్ ఏం జరిగిందో మాట్లాడి తెలుసుకో చిట్టి అని. నువ్వు ఈ విషయంలో తొందరపడ్డావు అని అనుకుంటూ తాను కూడా జరీనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు సంజయ్. జరీనా వాళ్ళ అమ్మ విపరీతమైన జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా చిన్నగా మూలుగుతూ విపరీతమైన నీరసంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. 13 years ఉన్న ఒక చిన్న పాప బుక్స్ పట్టుకుని ఒక పక్కన కూర్చుని చదువుకుంటోంది. 17 years ఉన్న ఒక అమ్మాయి వాళ్ళమ్మ పక్కనే కూర్చుని థర్మామీటర్తో ఎప్పటికప్పుడు వాళ్ళమ్మకు ఫీవర్ ఎంత ఉందో చెక్ చేస్తూ నోట్ చేస్తోంది. ఇదంతా చూస్తూ హారిక కళ్ళల్లో కన్నీళ్ళు. తొందరపడి జరీనాని కొట్టి తప్పు చేశాను అని గిల్టీ ఫీలింగ్. హారిక ఎలా మాట్లాడాలో ఏంటో తెలియక జరీనా చేతులు 2 పట్టుకుని, ఐఎమ్ రియల్లీ సారీ జరీనా, నిన్ను కొట్టాల్సింది కాదు, నీ లైఫ్ ఏమైపోతుందో అని భయపడ్డాను. తెలిసి తెలియక నువ్వు ఏం తప్పు చేసేస్తున్నావో అని ఏదేదో ఆలోచించి కోపంలో కొట్టేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో హారిక, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటే? నీ పొజిషన్లో నేను ఉన్నా. నా ఫ్రెండ్ ఒక అబ్బాయితో అలా నైట్ బయటకు వెళ్తే తన ఫ్యూచర్ గురించి ఆలోచించి నీలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. నా మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు కొట్టిన దెబ్బ నాకు చెప్పింది. నువ్వు నా స్నేహితురాలైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంది జరీనా హారిక ఒకరిని ఒకరు హగ్ చేసుకుని ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వాళ్ళిద్దరినీ చూసి హర్ష సంజయ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు. జరీనా, మీ ఇల్లు చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా బాగానే ఉంది కదా. మీ డాడీ ఎందుకని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు?
అడిగింది హారిక అర్థం కానట్లు జరీనా వైపు చూస్తూ. ఇప్పుడు మా ఇల్లు ఇలా ఉంది. ఇంతకుముందు ఒక చిన్న పాకలో ఉండేవాళ్ళము. కనీసం తినడానికి కట్టుకోవడానికి ఏమీ ఉండేవి కాదు. అమ్మ 4 ఇళ్లల్లో పాచి పని చేసేది. మా చదువుల కోసం, మాకు ఇంత ముద్ద అన్నం పెట్టడం కోసం రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. కానీ ఆ అల్లాకి మా మీద దయ కలిగినట్టు ఉంది. మమ్మల్ని లాటరీ రూపంలో కరుణించాడు. అందుకనే మా జీవితాలలో ఈ చిన్న మార్పు వచ్చింది అంది జరీనా తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, తన గతాన్ని తలుచుకుంటూ. ఐఎమ్ సారీ, నేను అనవసరంగా క్వశ్చన్స్ వేసి నిన్ను ఏడిపిస్తున్నాను అంది హారిక జరీనాని ఓదారుస్తూ. ఇట్స్ ఓకే హారిక, మరేం పర్వాలేదు అంది జరీనా. ఇంతకీ మీ డాడీ ఏరి? చెప్పాను కదా హారిక, డాడీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారని. అలాంటి పని చేసే వాళ్ళ లైఫ్కి ఎప్పుడూ సెక్యూరిటీ ఉండదు. ఎప్పుడు దేవుడు రమ్మని పిలిచినా వెళ్ళిపోవాలి. మా డాడీ కూడా అంతే. మమ్మల్ని అందరినీ వదిలి ఫాస్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటూ గోడకి తగిలించి ఉన్న వాళ్ళ డాడీ ఫోటో చూపించింది జరీనా ఎమోషనల్గా ఫీల్ అవుతూ. ఆ ఫోటో చూసి హారిక, రహీం, రహీం అంకుల్, అంకుల్ మీరా జరీనా ఫాదర్ అని అనుకుంటూ షాక్లో ఆ ఫోటో వైపు అలాగే చూస్తూ, గొంతు తడి ఆరిపోతుంటే భయంగా చూస్తూ, ఎప్పుడు జరిగింది జరీనా? ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుని తడబడుతూ అడిగింది. హారిక ఎందుకు అలా తడబడుతుందో అర్థం కాక కన్ఫ్యూజ్గా చూస్తూ రహీం చనిపోయిన డేట్ చెప్పింది జరీనా. సేమ్, హారిక ఐశ్వర్య మీద అటాక్ జరిగిన డేట్, రహీం చనిపోయిన డేట్ రెండూ ఒక్కటే కావడంతో రహీం తనకి హెల్ప్ చేయడం వల్లే చనిపోయాడని అర్థం చేసుకుంది హారిక. తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారాపాతంగా వస్తూనే ఉన్నాయి. తన కాళ్ళ కింద భూమి పగిలిపోతున్నట్లు ఫీలింగ్. తన కోసం ఒక మనిషి నిండి ప్రాణాలు పోయాయి అన్న ఆవేదన. 3 పిల్లలకు తన కారణంగా తండ్రి లేని సిచ్యువేషన్ వచ్చింది అని, ఆ సిచ్యువేషన్కి తానే కారణమని విపరీతమైన బాధ హారికని అక్కడ నిలబడనివ్వలేదు. ఇదంతా గమనిస్తున్న సంజయ్ హారిక స్టాచ్యూలాగా ఉండిపోవడం, తన చూపులు అన్నీ ఆ ఫోటోపై ఉండడం గమనించి ఆ ఫోటోని పరీక్షగా చూశాడు. అప్పుడు గుర్తుపట్టాడు సంజయ్. ఆ రోజు రౌడీల నుంచి తన చెల్లిని హారికని కాపాడడానికి ప్రయత్నించింది జరీనా ఫాదర్ రహీం అని అర్థం చేసుకున్నాడు. హారిక ఎందుకంత ఎమోషనల్ అవుతుందో అర్థం చేసుకుని తన భుజం మీద చెయ్యి వేశాడు బ్యాక్ సైడ్ నుంచి సంజయ్. సంతోష్ అని అంటూ తడబడుతూ రహీం ఫోటో చూపిస్తూ, అంకుల్, ఆ రోజు అంకుల్ అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ సంజయ్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ మాట రాని స్థితిలో మైకంతో కళ్ళు తిరిగి పడిపోయింది హారిక. చిట్టి అని కళ్ళు తిరిగి పడిపోయిన హారికని లేపుతూ షాక్కి తను కళ్ళు తిరిగి పడిపోయింది అని అర్థం చేసుకుని ఫోన్లో క్యాబ్ బుక్ చేసి హారికని చేతులతో ఎత్తుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాడు సంజయ్. హారికకి ఏమైందో అర్థం కాక జరీనా, హర్ష ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా కంగారు పడుతూ వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చారు. సంతోష్ అన్నా, ఇంతకీ హారికకి ఏమైంది? ఎందుకు మా డాడీ ఫోటో చూసి అంత ఎమోషనల్ అయ్యింది అసలు? మా డాడీ తనకి తెలియదు కదా అంది జరీనా సంజయ్ని క్వశ్చన్ చేస్తూ, ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ. జరీనా, నేనే మీతో చెప్పాలని అనుకున్నాను, కానీ మీరే ఈలోపు హాస్పిటల్కి వచ్చారు. మీ డాడీ హారికకి ముందే తెలుసు. ఒక యాక్సిడెంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా కలిశారు వాళ్ళిద్దరి మధ్య జరిగింది నీతో చెప్తాను, కానీ నువ్వెప్పటికీ హారికతో ఫ్రెండ్షిప్ మానకుండా ఉంటాను అంటేనే ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి అన్నాడు సంజయ్ తన చేతిని ముందుకు చాపి ప్రామిస్ చేయి అన్నట్లు. అన్నా, నేనెందుకు హారికతో ఫ్రెండ్షిప్ వదులుకుంటాను? అసలు ఏం జరిగింది? నాకేమీ అర్థం కావట్లేదు. చెప్తానురా, అంతా చెప్తాను. ముందు నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేసినా చేయకపోయినా
హారిక లాంటి ఫ్రెండ్ని నేను దూరం చేసుకోనన్నా. మార్నింగ్ చూసావు కదా, తను నా గురించి ఆలోచిస్తూ ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుందో. ఇట్లాంటి ఫ్రెండ్స్ని ఎవరైనా దూరం చేసుకుంటారా అంటూ ప్రామిస్ చేసింది జెరీనా. రౌడీల దాడి నుంచి హారికాని కాపాడడానికి వాళ్ళ డాడీ ప్రాణాలు పోయాయని తెలిసినా హారికాని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తుందా జెరీనా? చెయ్యకపోతే హారిక సిచ్యువేషన్ ఏంటి తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.